వాడే కంప్యూటర్ బాగా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ పెద్ద సమస్యను పరిష్కరించాలి అంటే ఆ లెక్కలు వేసేందుకు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి 4 ఏళ్ళు పడితే అప్పుడు సాధారణ కంప్యూటర్ సరిపోదు. మీకు ఒక స్పెషల్ మిషన్ అవసరం. అదే సూపర్ కంప్యూటర్. ఇది ఒక పెద్ద మెదడుగా పనిచేయదు. 1000 మందికి సమానంగా అనేక చిన్న మెదళ్ళలా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. ఒక పెద్ద సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వేలాది ప్రాసెసర్లకు పంపించి అన్నీ ఒకసారిగా లెక్కలు వేసి వెంటనే ఫలితం ఇస్తుంది. ఇలాంటి వేగం వల్లే మనం ఇప్పుడు అనుకుంటున్న అసాధ్యమైన పనులు చేయగలుగుతున్నాం. ఉదాహరణకి ప్రపంచాన్ని అసలు ఎలా ఉంది అని సిమ్యులేట్ చేయటం, గ్యాలక్సీలు ఎలా పుడతాయో చూడగలగడం, మన భూమి ఎలా మారిపోతుందో, వాతావరణం ఎలా మారుతుందో చాలా క్లారిటీతో అర్థం చేసుకోవడం. అలాగే మన ఆరోగ్యానికి అవసరమైన మందులను అణుస్థాయిలో డిజైన్ చేయటం, క్యాన్సర్ లాంటి వ్యాధులకి మందులు కనిపెట్టడం. ఇప్పుడు మనం ఒక కొత్త యుగంలోకి వచ్చాం, ఎక్సా స్కేల్ యుగం. ఒక్క సెకండ్లో 1 క్వింటిలియన్ లెక్కలు చేసేసే యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. ఎల్ క్యాపిటన్, ఫ్రంటియర్, ఒరోరా లాంటి సూపర్ కంప్యూటర్లు ఇప్పుడు శాస్త్ర ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసి పనిచేస్తున్నాయి. రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి అన్నదాన్ని ఇవే రూపొందిస్తున్నాయి. మనం ఊహించినవి ఇవి నిజం చేస్తాయి. ఇలాంటి అద్భుతమైన సాంకేతిక విశేషాలు ఇంకా ఎన్నో అనేక విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బాక్స్ స్టోరీస్. ఇక్కడ ప్రతి వీడియోలో కొత్తగా నేర్చుకునేలా ఆసక్తికరంగా ఉంటుంది.